నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతిపక్షాల నేతల మీద ఎంతమంది వైసీపీ నేతలు దాడులకి గురి చేశారో మనం చూసాం. అయితే ఇప్పుడు ఆ రోజు వాళ్ళ అధికారం ఉందని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారం అర్ధరాత్రులు వెళ్ళి కూడా ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారో చూసాం. అయితే ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీ నేతలకైతే వచ్చిందని అనుకోవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా అంటే అరెస్టు భయాలతోని అప్పుడు చేసిన వాటికి ఇప్పుడు అరెస్టు భయాలతోనైతే వాళ్ళు కూడా పరారు అవుతున్నారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఆ రోజు చేసిన తప్పులకి ఇప్పుడు భయపడి పరారైపోయే పరిస్థితుల్లో ఉన్నారు, పరారు అయిపోయారు కూడా. సో అసలు ఎవరు పరారయ్యారు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. ఇప్పుడు చూస్తుంటే మనం అసలు ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది అసలు అయిపోవట్లేదు వీళ్ళ గురించి. వైసీపీ నేతలు ఇప్పుడు జోగి రమేష్, మనం మాట్లాడుకున్నది ఎవరి గురించి అంటే జోగి రమేష్ గురించి. సో ఏంటంటే ఆ టైంలో ఏమేమైతే చేశారో ఇప్పుడు తను భయపడుతున్నారు. ఆ టైంలో వాళ్ళ అధికారం ఉందని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు భయపడలేదు, కానీ ఇప్పుడు మాత్రం తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి ముందస్తు బెయిల్ కూడా కోర్టులో పిటిషన్ వేసి ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా అప్పుడు ఎప్పుడైతే అర్ధరాత్రి గోడలు దూకి వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడ్డారు, ఇప్పుడు తనని కూడా అలానే చేస్తారని చెప్పేసి భయపడి సో ఇలా భయపడి పరారు కూడా అయిపోయారు. సో అసలు ఎందుకు ఇప్పుడు ఇంతగానో భయపడుతున్నారు వీళ్ళు? ఏమండి, ఇప్పుడు మీకు సీరియల్స్ మనం చూస్తూ ఉంటాం కదా, అవి ఎప్పటికీ తరగవు. అట్లాగా ఈ వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ఇవన్నీ కూడా ఈ దౌర్జన్యాలు మీరు ఎన్ని ఎపిసోడ్స్ చేసినా తరగవు మనకి. అంటే మనకి అలా నిత్యం ఒక వార్త వస్తూనే ఉంటుందన్నమాట. ఆ రకంగా ఇప్పుడు ఈ జోగి రమేష్ వార్త, ఈయన అప్పట్లో బాగా నాకు అధికారం ఉందని విర్రవీగాడు. విర్రవీగి రాత్రి అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దౌర్జన్యం చేశారు వాళ్ళు అర్ధరాత్రి. సో అది ఇప్పుడు బయటకు వచ్చింది ఆ న్యూస్ అప్పుడే వచ్చింది. కాకపోతే ఇప్పుడు చర్యలు ఉంటున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లేదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సౌమ్యులు, మంచివాళ్ళు. వాళ్ళ చుట్టూ ఉండే ఆ మంత్రులు కావచ్చు, అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు, ఇప్పటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఆయనకి పిన్నెళ్ళినే ఆయన చాలా మంచివాడు అన్నాక జైలుకి వెళ్ళి కూడా కలిసి వెళ్ళి మరీ 25 లక్షలు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా పాపం ఆయన హెలికాప్టర్లో వెళ్ళి పరామర్శించి అక్కడ కార్యకర్తలను కలుస్తాడని సాక్షివాడు ఏదో న్యూస్ ఇచ్చుకున్నాడు, కానీ ఆయన ఏది పట్టించుకోలేదు. వెళ్ళాడు, వచ్చాడు ఆయన. అది కూడా ములాఖత్ అసలు లేదు. లేకపోయినా కూడా నేను వెళ్ళి తీరాలని అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూశాడు ఆయన. సో అనిత గారు ఏమన్నారు మీరు విన్నారు, హోంమంత్రి అనిత గారు ఏమన్నారు, యాక్చువల్గా 3 సార్లు అయిపోయింది ఆయన ములాఖతు, అయినా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాము. దానికి కూడా ఈయన ఏదో మాట్లాడిపోయాడు మీకు గుర్తుంటే కనుక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విషయంలో వాళ్ళు చాలా అన్యాయంగా బిహేవ్ చేశారు, కానీ మేము అలా చేయలేదండి, మేము ములాఖత్ ఇచ్చామని ఆవిడ చెప్పింది. అంటే ఇంకా నేను ముఖ్యమంత్రిని అనుకుంటున్నాడు ఆయన. నాకు 40% ఓట్ షేరింగ్ ఉంది, ఒక 10% తోటే వీళ్ళు గెలిచారు. ఈయన మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదు, కానీ మోసపూరిత హామీల వల్ల ప్రజలకు మొగ్గు చూపేసి. ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర అన్న ఆయన అంటాడు, ఆయన గొప్ప ఇది కదా, అనలిస్టా ఏమనాలో నాకు తెలీదు. ఆయన అంటాడు అప్పుడు వ్యతిరేకత వల్ల 2019లో తెలుగుదేశం మీద వ్యతిరేకత ప్రజలకి. ఈయన అసలు ఏం మాట్లాడతాడు, ఇప్పుడు వ్యతిరేకత 2024 వ్యతిరేకత వైసీపీ మీద అంటే ఎవడైనా ఒప్పుకుంటాడు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత. ఆయనకి అసలు ఏం అనలిస్ట్ ఆయన నాకు అర్థం కాలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఈ మధ్యన మాట్లాడేవన్నీ అలాగే ఉంటున్నాయి. ఓ పక్క వైసీపీని మెచ్చుకుంటాడు, మళ్ళీ అవసరానికి తెలుగుదేశం దగ్గరికి వస్తాడు, మళ్ళీ ఆయన బుద్ధి చూపించుకుంటాడు. అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండాలి మనిషికి. ఆ రోజు వైసీపీకి ఎందుకు ఇచ్చారు, బాబాయ్ హత్య పెట్టుకున్నాడు, కోడికత్తి పెట్టుకున్నాడు, చెల్లెలు వెళ్ళి పాదయాత్ర చేసింది, ఈయన జైల్లో ఉన్నా కూడా మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఈయన ఓదార్పు యాత్ర చేశాడు. అంతకుముందు తల్లి చెప్పింది కదా రాజన్న రాజ్యం కావాలని, ఈయన ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని బతిమాలుకున్నాడు. సో రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇచ్చారు ఆయనకి. ఆయన సొంతంగా రాజకీయ నాయకుడిగా ఆయన ఏం తెచ్చుకోలేదు. ఆయన అప్పటికి ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు ఆయన, అవునా కాదా? సో అప్పుడు వ్యతిరేకత ఏముంది, అప్పుడు చంద్రబాబు మీద వ్యతిరేకత కాదండి. జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఇచ్చి చూద్దామని వాళ్ళ కర్మ కొద్దీ తెలుగు ప్రజలు ఇచ్చుకున్నారు అంతే. మనే నమ్మించారు. అంటే ఆ టైంలో అందరితోని ప్రజలతోని కలవడం, ప్రజలు కూడా నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశాను అనుకుంటూ ఆయన చూసి వదిలేశాడు. ఇప్పుడు పాపం ఆయన అన్ని అంటే ఈయన చెప్పిన మాటలు కూడా నమ్మి మోసపోయినట్టే కదా. మోసపోయామని తెలుసుకునే ఈరోజు తెలుగుదేశానికి ఇంత
భారీ మెజార్టీ ఇచ్చారండి. మొత్తం 3 కూటమికి కలిపి 164, ఇండివిజువల్గా 135 ఇచ్చారు తెలుగుదేశానికి. కాబట్టి మనం ఏం ఆలోచించాలంటే ఇప్పుడు ఈ జోగి రమేష్ విషయానికి వస్తే ఈయన ప్రతివాడిని మంచివాడు సౌమ్యుడు అంటాడు. ఆ మంచివాడేంటి, 4 సార్లు గెలిస్తే వాడు మంచివాడా? రిగ్గింగ్ చేసి గెలిచేయడం ఎవరికి తెలుసు? ఎవరు పిన్నెల్లి? ఈ జోగి రమేష్ కూడా ఈరోజు ఎందుకు పారిపోయాడు? ఆ రోజు పిన్నెల్లి గోడ దూకి పారిపోయాడు, అరెస్ట్ చేస్తారండి మీకు గుర్తుంటే. అంటే వైసీపీ వాళ్ళు దేంట్లో శిక్షణ ఇస్తున్నారండి? గోడలు దూకి పారిపోవడంలో శిక్షణ ఇస్తున్నారా ఒక్కొక్కడికి? అంటే ఎలా కేసులు తప్పించుకోవాలి అన్న దాని మీద శిక్షణ ఇస్తున్నారా? వీళ్ళందరూ చంద్రబాబుని అన్నారు కదా, ప్రతి కేసుకి నేమో కోర్టు నుంచి తెచ్చేసుకుంటారని. చంద్రబాబు నాయుడు మీద ఏ కేసైనా ప్రూవ్ అయిందా? ఆయన ఆస్తులు ఏమైనా జప్తు అయ్యాయా? వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ముందే వెళ్ళి కోర్టును ఆశ్రయిస్తున్నారు. అంత భయం ఎందుకు? నువ్వు తప్పు చేయకపోతే 8వ తారీఖు వాయిదా ఉంది. ఇప్పుడు కోర్టులో కేసు వేసాడు, 8వ తారీఖు తీర్పు వస్తుంది. ఈలోగా ఎక్కడ గోడ దూకొచ్చి తను అరెస్ట్ చేసేస్తారో అని భయపడి దాక్కున్నాడు ఆయన. సో మనం చెప్పేది ఏంటంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పిదాలు అన్నీ కావు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎంపీకి ఉందండి రాష్ట్రంలో. అయితే వీళ్ళందరూ ఏమంటారు, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటారు వాళ్ళు చేసిన తప్పిదాలు మీరు చేయకూడదు, వాళ్ళు కక్ష తీర్చుకున్నారని మీరు తీర్చుకోకూడదు, వాళ్ళలాగా మీరు పరిపాలించకూడదు. ఈయన సూక్తులు చెప్పాడు ఇవాళ. నేనంటాను, సూక్తులు ఎందుకు చెప్తావు? చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఇప్పుడు చేసిన వాడిని అంటే శిక్షించకుండా వదిలేయాలా? రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలట. రాష్ట్ర అభివృద్ధి మీదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారు కాబట్టే అక్కడికి వెళ్ళారు. 1,00,000 కోట్లు అడిగాడు ఆయన సాయం ఇవాళ మోదీని. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా నిర్మలా సీతారామన్ని కలిశారు, మొత్తం అన్ని శాఖల్ని కలిశారు, 16వ ఆర్థిక సంఘం కలిశారు. ఆయన కలవంది ఎవరిని? ఆయన అందరికీ తనకేం కావాలో, అంటే తనకంటే రాష్ట్రానికి ఏం కావాలో ఆయన ఖచ్చితంగా అడిగేసి వచ్చారు ఆయన. కాబట్టి వీళ్ళందరూ సలహాలు ఇవ్వక్కర్లే ఎవరు కూడా. చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కొత్తగా వీళ్ళు చెప్పక్కర్లే. వైసీపీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీరందరూ నోర్లు మూసుకుని ఉన్నారా? ఆయన తప్పులు చేస్తుంటే ఆ రోజు ఎందుకు ఖండించలేదు మీరెవరు కూడా? ఆ రోజు ఎందుకు మీరందరూ కూడా ఆయనకి ఇలా కాదు అలా ఉండాలని చెప్పలేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని కలిసి? ఇప్పుడు నేనంటాను, ఎవడైనా సరే సలహాలు ఇచ్చే ముందు ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళెవ్వరూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడక్కర్లా, తెలుగుదేశం గురించి జనసేన గురించి వీళ్ళు మాట్లాడక్కర్లేదు. వీళ్ళెవ్వరూ వాళ్ళకి మంచి చెడులు శ్రీరంగ నీతులు బోధించక్కర్లేదు. ఎందుకు చెప్తున్నామంటే తప్పు చేసిన వాడు ఎవడైనా వదలక్కర్లేదండి, ప్రజలేం ఊరుకోరు. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. ఆయన రెడ్ బుక్ గురించి అందరూ మాట్లాడారు. మన జగన్మోహన్ రెడ్డి కూడా రెడ్ బుక్, ఆయన రెడ్ బుక్ పెట్టుకుంటాడు, ఈయనో రెడ్ బుక్ పెట్టుకుంటారు, లోకేష్ ఒకటి పెట్టుకుంటారు, చంద్రబాబు ఒకటి పెట్టుకుంటారు అంటూ మాట్లాడాడు. మీకు ఎందుకు భయం? ఇప్పుడు డైరీ రాసుకుంటాడు ఎవడైనా, అది వాళ్ళ వ్యక్తిగతం. అది ఆయన తప్పిదాలు రాసుకుని ఉంటారు. లోకేష్ మీకెందుకు భయం? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు మాట్లాడకు. నీ అనుచరుల మీద నువ్వు తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని నువ్వు చెప్పకు. అప్పుడు నువ్వు కూడా శిక్షార్హుడివే. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూడా. ఎందుకు చెప్తున్నావంటే వీళ్ళు నీతులు న్యాయాలు వైసీపీకి ఒకలాగా, తెలుగుదేశానికి ఒకలాగా, జనసేనకి ఒకలాగా చెప్పకూడదండి, బీజేపీకి ఒకలాగాను. కాబట్టి మనం మాట్లాడేది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఒకలాగే చూడండి, ఎవరు తప్పు చేసినా నిలదీయండి, వైసీపీ అని ఎత్తిన పెట్టుకోకండి అని చెప్తున్నాం మనం. సో ఇప్పుడు జోగి రమేష్ విషయానికి వస్తే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటుంది, అందులో ఏమీ ఇది లేదు. దీనికోసం ఇప్పుడు కొత్తగా ఎవరు అంటే ఇది కొత్తగా వచ్చిన కేసు కాదు, ఆల్రెడీ ఉన్న కేసే. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసిన వాళ్ళని సమర్థించాడు ఆయన, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం కూటమి ఆ రోజు జరిగిన తప్పిదాలన్నింటి మీద ఇవాళ చర్యలు తీసుకుంటోంది. నిన్న మంగళగిరి ఆఫీస్ ధ్వంసం చేసిన వాళ్ళని గుర్తించే పనిలో పడింది. సో ఒక్కొక్కటి నడుస్తాయండి ప్యారలల్గా. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి పనులు జరుగుతాయి, మరోపక్క ప్యారలల్గా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.